ఐబొమ్మ పైరసీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నేటితో ఐబొమ్మ రవి 3 రోజుల కస్టడీ ముగియనుంది. దీంతో చివరి రోజు ఐబొమ్మ రవిని ప్రశ్నించనున్నారు సిసిఎస్ పోలీసులు. కస్టడీ చివరి రోజు కావడంతో ఇవాళ పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేటితో కస్టడీ ముగుస్తోన్న నేపథ్యంలో సాయంత్రం నాంపల్లి కోర్టులో రవిని హాజరుపరచనున్నారు పోలీసులు. 3 రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు విచారణలో ఎంజెలా నెట్వర్క్ ఆర్థిక వ్యవహారాలపై కీలకమైన సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. ఇక ఐపీ మాస్క్ చేసి అనధికార వెబ్సైట్లను ముఠాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఐపీ మాస్క్ పై ఆరా తీశారు. పోర్న్ వెబ్సైట్లు, పైరసీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వెబ్సైట్లను క్లోజ్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇక యాడ్బుల్ యాప్ నిర్వహించడానికి గల కారణాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. గేమింగ్, బెట్టింగ్ యాప్ల ద్వారా రవి కోట్లు గడించినట్లు గుర్తించిన పోలీసులు ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు లావాదేవీలపై కూపీలాగారు. ఇక రెండో రోజు విచారణలో భాగంగా రవి ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు ట్రాన్సాక్షన్లను ముందు నుంచి ప్రశ్నించారు. ఇక పోలీసులైతే విచారణకు రవి ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలను రవి దాటివేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇవాళ చివరి రోజు కావడంతో రవి నుంచి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. రైట్, మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోవింద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోవింద్. సువర్ణ, ఈ యొక్క పైరసీ కేసులో అరెస్ట్ అయినటువంటి ఐబొమ్మ రవి విచారణ రెండో విడతలో భాగంగా ఈరోజు నాంపల్లి కోర్టు అనుమతి మేరకు కూడా ఈరోజు 3వ రోజు విచారణ, చిట్ట చివరి రోజు కూడా అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు జరిగేటటువంటి విచారణ కూడా కీలకంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా ఐబొమ్మ ఈ యొక్క పైరసీ కేసులో అరెస్ట్ అయినటువంటి రవికి సంబంధించి నవంబర్ 14న ఏదైతే పోలీసులు అరెస్ట్ చేశారో మరుసటి రోజు నుంచి కూడా 14 రోజుల రిమాండ్ విధించినప్పటికీ కూడా ఈ యొక్క నాంపల్లి కోర్టులో కూడా ఈ యొక్క సిసిఎస్ పోలీసులు ఈ యొక్క ఐబొమ్మ రవికి సంబంధించి విచారణకు 7 రోజుల పిటిషన్ విచారణకు సంబంధించి కస్టడీ పిటిషన్ విచారణ కోరినప్పటికీ కూడా నాంపల్లి కోర్టు 5 రోజులు మొదటి విడతలో భాగంగా 5 రోజులు అనుమతి ఇవ్వడం, ఆ 5 రోజుల విచారణలో కూడా కీలక సమాచారం కూడా ఐబొమ్మ రవి నుంచి రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేసినా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క 5 రోజుల విచారణలో పోలీసులు ఆశించినట్టు సమాచారం రాని నేపథ్యంలోనే కారణంగానే అందులో భాగంగానే ఈ యొక్క మళ్ళీ రెండో విడత విచారణలో భాగంగా కూడా నాంపల్లి కోర్టులో మళ్ళీ 7 రోజుల కస్టడీ పిటిషన్ విచారణ అనుమతి కోరినప్పటికీ కూడా నాంపల్లి కోర్టు కేవలం 3 రోజుల అనుమతిస్తూ మాత్రమే ఈ యొక్క ఐబొమ్మ రవిని పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ కోర్టు అనుమతి నేపథ్యంలోనే ఈ రెండో విడతలో భాగంగా ఈ యొక్క 3 రోజుల విచారణ కొనసాగింది. అయితే మొదటి రోజు వచ్చేసి ముఖ్యంగా కూడా యొక్క ఐబొమ్మకు సంబంధించినటువంటి ఏంజెల్ యొక్క నెట్వర్క్, తన యొక్క నెట్వర్క్ సోర్స్ ఏంటి, తర్వాత సాంకేతికంగా తను వాడినటువంటి యొక్క పరికరాలు ఏవైతున్నాయో అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించే ప్రయత్నం అయితే మొదటి రోజు చేశారు. అయితే నిన్నటి రెండో రోజు అంటే రెండో విడతలో రెండో రోజు విచారణలో భాగంగా చూసినట్లయితే ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఏదైతే ఐబొమ్మ, బప్పం ఏవైతే రెండు యొక్క పైరసీ వెబ్సైట్లు ఉన్నాయో వీటికి సంబంధించిన సినిమాల అప్లోడ్ అంతా కూడా కేవలం ఈ యొక్క టెలిగ్రామ్ యాప్ ద్వారా సినిమాలను కొనుగోలు చేసి దాని ద్వారా ఐబొమ్మ, బప్పంలో అప్లోడ్ చేసి ఈ యొక్క అప్లోడ్లో భాగంగానే అక్కడ ఐబొమ్మలో, బప్పంలో లింక్ క్లిక్ చేయగా వెంటనే అది నేరుగా కూడా యాడ్స్కి సంబంధించి కంపెనీలకు వెళ్ళిపోవడం, దాంతో వచ్చినటువంటి మనీ అంతా కూడా అంటే ఆన్లైన్ గేమింగ్ ద్వారా కానీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు కూడా వీటిని కొనుగోలు చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క ప్రమోట్ చేస్తూ ఈ యొక్క ఆన్లైన్ యాప్ లింక్ ద్వారా ప్రమోట్ చేస్తూ కూడా భారీ మొత్తంలో కూడా ఇప్పటికే మనీ సంపాదించినట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే అందులో భాగంగా వచ్చేసి ఇప్పటి వరకు ఈ ఐబొమ్మ రవికి సంబంధించిన 36 బ్యాంకు ఖాతాలను పోలీసులు గుర్తించారు. అందులో దాదాపుగా కూడా ఒక అంచనాకు మాత్రమే పోలీసులు రావడం జరిగింది. అందులో 100 కోట్లకు పైగా కూడా ఇప్పటికే ఒక ఐబొమ్మ రవి సంపాదించినట్టు, అందులో 20 కోట్లు మాత్రమే తన దగ్గర ఉన్నట్లు, అయితే 17 కోట్లు మాత్రం విదేశాల్లో దుబాయ్, అమెరికా, ఫ్రాన్స్ వేరే దేశాల్లో అంటే ఫారెన్ ట్రిప్లకు సంబంధించిన జల్సాలకు కానీ పెద్ద పెద్ద హోటల్లో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి మాత్రమే 17 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినట్టు కూడా పోలీసులకు సమాచారం ఉంది. అయితే మిగతా 3 కోట్ల అమౌంట్ను కూడా ఈ యొక్క అరెస్ట్ సమయంలో కూకట్పల్లి అపార్ట్మెంట్లో దొరికినటువంటి అపార్ట్మెంట్లో ఇప్పటికే 3 కోట్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సీజ్ చేసినటువంటి అమౌంట్ మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా 20 కోట్లకు సంబంధించి మాత్రమే సమాచారాన్ని అయితే పోలీసులు సేకరించారు. మిగతా 80 కోట్లకు సంబంధించిన సమాచారం అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా తన మిత్రుడైనటువంటి నిఖిల్ కానీ అదేవిధంగా సోదరైనటువంటి చంద్రిక కూడా వీళ్ళిద్దరు కూడా ఐబొమ్మ రవి బ్యాంకు ఖాతాల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు అంటే ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించినట్టు పరిస్థితి. అయితే ఐబొమ్మ రవి నుంచి ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ ఏదైతే 1bet 1x ఏదైతున్నాయో ఈ యొక్క నిర్వాహకుల వివరాలు నిన్నటి రెండో రోజు విచారణలు అడిగినప్పటికీ కూడా ఐబొమ్మ రవికి సంబంధించి వారి యొక్క పూర్తి వివరాలను ఇవ్వడానికి కూడా పోలీసులకు సహకరించిన పరిస్థితి. ఇప్పుడు ఏదైతే 5 రోజుల విచారణలో గత 5 రోజుల విచారణలో జరిగినటువంటి ఏదైతే విచారణలో కూడా ఏదైతే పోలీసులకు సహకరించని నేపథ్యం ఏదైతే ఉందో అది కూడా కంటిన్యూగా రెండో విడతలో కూడా ఖచ్చితంగా ఐబొమ్మ రవి పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పొంతలేని సమాధానం చెప్తూ నాకు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయిననే ఏదైతే సమాధానం ఉందో దాన్ని కూడా ఇప్పుడు రెండో విడతలో కూడా దాన్ని కూడా కంటిన్యూ చేసినటువంటి
పరిస్థితి ఉంది. ఎటు చూసినా పోలీసులు ఆశించిన సమాచారం అయితే ఐబొమ్మ రవి నుంచి రాబట్టే ప్రయత్నంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఐబొమ్మ రవి సహకరించని కారణంగానే పోలీసులకి ఇలాంటి ఇబ్బందులు ఎదురుతాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి రోజు విచారణలో ముఖ్యంగా ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి ఏదైతే బ్యాంకు సంబంధించి తన యొక్క ఈమెయిల్ అడ్రస్లు ఏవైతే ఉన్నాయో ఆ ఈమెయిల్ అడ్రస్ అదైతే బ్యాంకు వివరాలన్నింటి కూడా ముందుంచి హార్డ్ డిస్క్ ఐపీ అడ్రస్లను కూడా అడిగినప్పటికీ కూడా దాని పాస్వర్డ్లు అడిగినప్పటికీ కూడా యొక్క బ్యాంకు ఖాతాల వివరాలు అడిగినప్పటికీ కూడా ముందుంచి ప్రశ్నించినప్పటికీ కూడా ఐబొమ్మ రవి వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడానికి మాత్రం నిరాకరించినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి ఏదైతే బ్యాంకు ఖాతాలు ఉన్నాయో ఆ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి 6 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఆ 6 బ్యాంకు ఖాతాల వివరాలు ఇప్పటికే సంబంధిత బ్యాంకుల నుంచి సమాచారాన్ని సేకరించి తన ముందుంచి నిన్నటి విచారణ అడిగినప్పటికీ కూడా ఐబొమ్మ రవి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు చిట్ట చివరి రోజు, మరి ఈ రోజు జరిగేటువంటి విచారణ అయితే కీలకంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు జరిగే విచారణలోనే ఈ యొక్క ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి ఆ పైరసీ ముఠా ఏదైతే ఉందో అంటే ఫారెన్ కంట్రీల కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి తన ఆఫీస్ కేంద్రంగా ఉన్నటువంటి 20 మంది వివరాలు కానీ తర్వాత విదేశీ సర్వర్ల ఐపీ అడ్రస్లు కానీ వీటన్నిటిని కూడా ఈ రోజు రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఒక బ్యాంకు ఖాతాలు కానీ అదేవిధంగా విదేశంలో ఉన్న సర్వర్లు కానీ పూర్తి వివరాలను అయితే ఈరోజు ఖచ్చితంగా రాబట్టి మరి ఒక ఐబొమ్మ రవి పైరస్ కేసులో సమాచారాన్ని సేకరించి మొత్తానికైతే ఐబొమ్మ రవి అరెస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ యొక్క కేసుకు సంబంధించి ఒక కొలిక్ అయితే ఈ రోజు తీసుకొచ్చే ప్రయత్నం అయితే పోలీసులు చేయడానికైతే ముందు వరుసలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి పైరస్ కేసు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఓవరాల్గా తన వెనుక ఉన్నటువంటి అంటే మూవీ రూల్స్కి సంబంధించిన నిర్వాహకుల వివరాలు కానీ అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్కి సంబంధించిన నిర్వాహకుల వివరాలు కానీ వీటన్నిటిని కూడా ఇప్పటికే సమాచారం కోరినప్పటికీ కూడా సమాచారం రాబట్టే విధంగా ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా ఇమ్మడి రవి నుంచి ఎలాంటి సమాధానం లేకుండా పొంతలేని సమాధానాలు ఇస్తూ అయితే ఇమ్మడి రవి కేసులో మరొక కీలకంగా కూడా మలుచుకొని ఈడీ ఎంటర్ అయింది కూడా చెప్పుకోవచ్చు. ఈడీ ఎంటర్ తోటి కూడా ఐబొమ్మ రవి కేసు కూడా మరింత జటిలమైనది కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి కూడా ఇప్పటికే ఈడీ 5 ఎఫ్ఐఆర్లను కూడా తీసుకోవడం మరి ఈ యొక్క ఈరోజు విచారణతోటి నాంపల్లి కోర్టులో అయిపోయిన తర్వాత విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ జైలుకు పంపించే ప్రయత్నం అయితే పోలీసులు చేసే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ తిరిగి విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఈడీ వాళ్ళు అదుపులోకి తీసుకొని మరి విచారణ ఏ విధంగా చేశారు ఈడీ మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే ఈడీ కూడా ఒకవైపు ఎంటర్ అయింది. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ యొక్క చిట్ట చివరి రోజు ఈ రోజు విచారణలో కూడా కీలక సమాచారం అయితే పోలీసులు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంత ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.